నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ రమేష్ విద్దే హైడ్రా సంచలనం సృష్టిస్తూ ఏమైందంటే మన సొంత కాంపౌండ్ దాకానే వచ్చేసింది ఏది మన ముఖ్యమంత్రి సోదరుడు కాంపౌండ్ దాకా అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అన్నమాట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి సంబంధించిన ఇల్లు దుర్గం చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ జోన్ బఫర్ జోన్ పరిధిలో ఉంది దీని మీద తెలుగు స్క్రైబ్ మీడియా సంస్థ సంచలన వార్త ప్రకటించింది దానితో ఎక్కడికక్కడ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు ఇది ఎలా బయటికి వచ్చింది అనేది అయితే వారి ఆపరేషన్ ఆ మీడియా సంస్థ తీసుకొచ్చిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆ తెలుగు రాష్ట్రాల్లో అండ్ హైడ్రాని ఫాలో అవుతున్న వాళ్ళు ఈ హైడ్రా వార్తలు ఫాలో అవుతున్న వారికి అయితే ఇక్కడ వార్తా కథనం వెలువడగానే ఏదైతే తిరుపతి రెడ్డి ఇంటితో పాటు అక్కడ ఉన్న దాదాపు 200 పైగా లగ్జరియస్ విల్లాస్ కావచ్చు ఇల్లులు కావచ్చు వారందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వారికి ఎఫ్ మార్క్ పెట్టడం జరిగింది అయితే ఇది ఇక్కడ ఒక ఏంటి అంటే ఇక్కడ సందేహం ఏంటి అంటే మన వాళ్ళైతే నోటీసులు ఇక పగవాళ్ళైతే కూల్చడాలు అనే ధోరణి రాష్ట్ర ప్రభుత్వము ప్రవర్తిస్తుందా ఇక్కడ ఆ ధోరణిలో వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఉదాహరణకు తీసుకుంటున్నాను కన్వెన్షన్ సెంటర్కి ఏమో హుటాహుటిన వెళ్ళి ఒక 2-3 గంటల్లో దాన్ని నేలమట్టం చేసిర్రు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే నోటీసులు కూడా అవసరం లేదని చెప్పేసి కమిషనర్ రంగనాథ్ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కానీ మరి ఇప్పుడు ఏదైతే తిరుపతి రెడ్డి ఉన్నారో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఆయనకు మాత్రం ఆయనతో పాటు ఇంకొందరికి అక్కడ నోటీసులు ఇచ్చి 30 రోజుల గడువు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది అయితే ఏంటి హైడ్రా వేగం తగ్గిందా ఎందుకంటే తిరుగుతూ కోలుస్తూ మన దాకా వచ్చేసరికి ఎందుకంటే ఆలోచనలో పడిందా హైడ్రా సంస్థ కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎందుకంటే అటు ఎంఐఎంకి సంబంధించి కూడా ఏదైతే ఓవైసీ ఉన్నారో ఓవైసీ బ్రదర్కి సంబంధించి సలకం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజ్కి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక అకాడమిక్ ఇయర్ కాబట్టి కొద్ది నెలలు గడువు ఇచ్చేసి ఆ తర్వాత దాన్ని కూలుస్తామనే సంకేతాలు వినిపిస్తున్నాయి కానీ పైనుంచి ఒత్తిడి కూడా ఉంది అనే సమాచారం కూడా వినిపిస్తూ ఉంది ఒక టాక్ నడుస్తూ ఉంది అక్కడ వాళ్ళని టచ్ చేయొద్దు ఆ పార్టీ నేతల్ని కానీ ఓవైసీకి సంబంధించి వాళ్ళని కానీ టచ్ చేయొద్దు అనే ఒక సంకేతాలు అందినట్టు సమాచారం మరి ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా పార్టీకి నష్టం చేకూరుతుందని మరి ఏదైతే మల్లారెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఆయన అల్లుడి కాలేజీకు అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే కూడా ఆ కాలేజీకి సంబంధించి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడొక న్యాయమా ఎందుకంటే బీఆర్ఎస్ వైపు ఉన్న సరైన చర్య తమ పార్టీకి సంబంధించి లేదా తమ సొంత సోదరుడికి సంబంధించి ఎందుకు లేవో ఆ చర్యలు అనేది అయితే ఇక్కడ ఒకసారి చూసుకుందాం ఏంటి ఆ దుర్గం చెరువు సరౌండింగ్స్ ఏంటి దానికి సంబంధించి ఎఫ్టీఎల్ జోన్లకు ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తా తిరుపతి రెడ్డిది ఎక్కడ ఉందనేది నోటీసులు ఇచ్చారు ఇంకా తాజా సమాచారం ఏంటంటే ఓ వార్తా ఛానల్ అక్కడ కవరేజ్కి వెళ్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా దాడి చేయడం అంటే అడ్డుకోవడము ఎందుకంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదనేది ఒక వార్తా సేకరణకు వెళ్ళడం కూడా తప్పేనా ఎందుకంటే గతంలో తాజాగా రుణమాఫీకి సంబంధించి మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాడి మరొక ముందే ఇప్పుడు తాజాగా ఇంకో ఛానల్కి సంబంధించి మహిళా జర్నలిస్టు పైన అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కూడా అంటే ఆ కెమెరాలను దొబ్బేయడం వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని వారించడము మొన్న ఏది కొండారెడ్డిపల్లిలో ఇప్పుడు మిర్రర్ టీవీ తెలుగు స్క్రైబ్ జర్నలిస్టుల మీద దాడి ఇప్పుడేమో ఆర్టీవీకి సంబంధించిన మహిళా జర్నలిస్టుల పైన దాడి ఎందుకంటే ఈ కొత్త సంస్కృతి ఏంది జర్నలిస్టుల పైన దాడులు ఏంది కెమెరాలు అడ్డుకోవడం ఏంది ఎవరు పెట్టిర్రు అదేమైనా సెన్సిటివ్ ఏరియానా పోనీ సెక్టర్ 44 లాంటిది ఏమైనా జోనా ఆర్మీ కంటోన్మెంటా మీరు ఈ ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది ఆయన ఇల్లు తిరుపతి రెడ్డి దగ్గర కవరేజ్ పోయిన ఇల్లు కూడా ఇదే ఈ పూర్తి స్థాయి ఇదంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ జోన్
ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి. అందులో ఆ బఫర్ జోన్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఇక్కడ ఏదైతే ఈ ఈ సెంటర్‌లో ఆయన ఇల్లున్నది. ఈ చుట్టుపక్కల ఈ బోర్డర్ లైన్ ఉంది గదా! ఇక్కడంతా గూడా కలిసి మొత్తం దాదాపు ఆహ్, ఆహ్, ఒక 200 పైన ఇల్లులున్నాయి. వాటన్నిటి కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఆ ఏరియాలో గూడంగా ఆ ఏరియాలో కవరేజ్ చేస్తే గూడా పాపమైపోయింది. ఎట్లా అంటే న్యూస్ కవరేజే పాపమైపోయింది. ఎందుకంటే మనం ఒక పథకం పెడతాము, అది ఉల్టా తిరుగుతున్నది. ఇప్పుడు ఏదైనా హామీ ఇచ్చి పథకం పెట్టినా అక్కడ అమలు కాలేకపోతే దాని మీద వార్తలు సేకరించినా ప్రాబ్లమే. మీరే హైడ్రా తీసుకొచ్చి ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మెల్లిగా దాన్ని మన దాకా వచ్చే వరకు బండారం బయటపడుతుంది అనేసరికి ఇప్పుడు వార్తలు సేకరించనీకపోతే జర్నలిస్టుల మీద దాడులు. అంటే తెలంగాణలో కెమెరాలు ఆన్ చేసే పరిస్థితే లేదా? కెమెరాలు ఆన్ చేయకూడదు, మైకులు ఆన్ చేయకూడదు, వార్తలు సేకరించకూడదు. మిమ్మల్ని పొగిడే వార్తలు, మిమ్మల్ని పొగిడే ప్రకటనలు అయితే చేయాలి. లేకపోతే నార్మల్గా ప్రభుత్వం ఇలా చేస్తుంది అని ప్రశ్నిస్తే మాత్రము మీ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, అయినా రైతులకు సంబంధించిన రుణమాఫీకి వెళ్ళిన కవరేజ్ మీదనే దాడి చేసిన మీకు ఇక మీ సొంత ఇంటి ముందర వచ్చి కెమెరాలు పెడితే ఊకుంటారా? ఊకుండరు. అది తెలుసు. ఆ స్వభావం ఇప్పుడు జనాలకు తెలవాలి. జనాలకు తెలవాలి. ఇదంతా చూడండి దుర్గం చెరువు. అసలు ఈ ఏమని అంటేనేమో మళ్ళా ఆయనను అడిగితే తిరుపతి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నాకు తెలీదండి అది ఆ జోన్ అని, నాకు తెలీదు, మాకు తెలియకుండా తీసుకున్నాము. అంత ఈజీగా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. మాకు తెలియదు, మాకు మంచి లేక్ వ్యూ మాత్రం తెలుస్తుంది, లేక్ వ్యూలు తెలుస్తాయి, వాతావరణం అక్కడున్న ప్రకృతి అందాలను ఆస్వాదించడం తెలుస్తుంది. ఎవరంటే నేచర్ లవర్లు అంటారు. ఉన్న చెరువులని కబ్జా చేసి మళ్ళీ నేచర్ లవర్లు అన్న ట్యాగ్ ఒకటి, లేక్ వ్యూలు కావాలి, నేచర్ లవర్లు వీళ్ళు. చూస్తే అక్కడ నోటీసులు ఇచ్చేసిర్రు. డైరెక్ట్ రంగనాథ్ మరి ఎందుకు 30 రోజుల టైం ఇచ్చిర్రు సామాన్ సర్దుకోనికనా? ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే వితౌట్ నోటీస్ యాక్షన్ తీసుకుంటామని మీరే అన్నారు రంగనాథ్ గారు. మీరే చెప్పారు ఆ స్టేట్మెంట్ పలు ఇంటర్వ్యూలలో పత్రికాముఖంగా. మరి ఇప్పుడు ఇంత ఈజీగా ఉంది. దుర్గం చెరువు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లేకు, మంచి సెక్టర్లో ఉంది. దాన్ని అంత కబ్జా చేసి ఇక్కడ చాలా ఉన్నాయి పోయేటివి. మరి ఎక్కడి దాకా ఈ మిషన్ నిజంగానే కొనసాగుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడు ఇంకెట్లా సొంత వాళ్ళ మీదకి వచ్చింది, అటు ఎంఐఎం మీదకి వస్తున్నది. ఇంకా ముందు ఏడుకోతుందో మనం అనవసరంగా స్టార్ట్ పెట్టామనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నాకు తెలిసి ఈ ముందు ఏమవుతుందంటే అటు రంగనాథ్ని కూడా పంపించేసి మరుగున పడేస్తారు. జనాలు జైలు కొడుతురు కాబట్టి ఇప్పుడు ఓకే, మంచి పనులు చేస్తే జనాలు జైలు కొట్టడం ప్రతి ఒక్క మీడియా కూడా సహకరిస్తుంది. కానీ ఇట్లా మీ దాకా వచ్చినప్పుడు కవరేజ్ చేయడానికి పోయినప్పుడు కూడా అదే ప్రజాస్వామికబద్ధంగా మీరు కూడా సహకరించాలి. వాళ్ళు ఇప్పుడు పోయిన సిబ్బంది పాపం ఆ ఛానల్ వాళ్ళు ఇంటి లోపలికి రాలేదు కదా, బయట అక్కడ మీతో పాటే మిగతా విల్లాలు ఉన్నాయి, మిగతా ఇల్లులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఎఫ్టీఎల్ నుంచి అది ఆ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చి నోటీసులు వచ్చినాయి కాబట్టి ఆ వార్తను ఆ వార్తను టెలికాస్ట్ చేయడానికి పోయారు. వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు, లైవ్లో ఉన్నారు కాబట్టి నయం దొరికింది. ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. కానీ ఇంత లోపల ఇది ముఖ్యంగా ఈ విషయం మాట్లాడదాము. అటు పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇటు ఎంఐఎం కావచ్చు, సంబంధించిన కాలేజీలకు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా మీ సర్వీస్ ఉంది. అంటే కోర్టులు కూడా న్యాయస్థానాలు కూడా కొన్ని ఉటంకించిన సందర్భాలు ఉన్నాయి. ఏమైతే మీరు ఓన్లీ వన్ సైడ్ వెళ్తున్నట్టున్నారు. బీఆర్ఎస్ పార్టీ మరి ఎవరిని సాటిస్ఫై చేయనికే అనేది ఇప్పటికి నిజంగా అంటే అటు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇటు మీడియాలో ఉన్న వాళ్ళకి కావచ్చు, చాలామందికి ఒక ప్రశ్న మెదులుతూ ఉండాలి. అసలు హైడ్రా ఆలోచన మీరేమో చెరువుల పునరుద్ధరణ అని మీరు చెప్తున్నారు, కానీ ఇంకేదో పొలిటికల్ స్వలాభం కోసం లేదా ఎవరినో సాటిస్ఫై చేయడం కోసమే నడుస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయి జనాలలో. ఎందుకంటే నెక్స్ట్ చర్యలు ఒకరికేమో పాపం రాయదుర్గం సంబంధించి అక్కడ 40 ఏళ్ళకు పైన ఉన్న సామాన్యుల ఇల్లులు ఏమో ధనదాన ఊల్చి పడేసారు. ఇక్కడ వచ్చేవరకు మీ సొంత సోదరుడు వచ్చేవరకు 30 రోజుల టైం ఇచ్చేసారు. మీ పార్టీకి సంబంధించి వాళ్ళకి అంటే ముందే చెప్పొచ్చు, మా కాంగ్రెస్ ఎంపీది కూడా మేము వాళ్ళకి సంబంధించిన వాళ్ళది కూడా కూల్చినాం కదా, మేము పారదర్శకంగా పోతున్నాము అంటే అక్కడ ఆయనకి ఏదో సర్ది చెప్పుకున్నారేమో. కానీ మరి పట్నం మహేందర్ది అరే ఇట్లా గేటు దాటి ఇట్లా నడుచుకుంటూ పోతే డైరెక్ట్ చెరువు నీళ్ళు కాళ్ళకు తగులుతాయి. పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్
ఇక ఊరి భాషలో చెప్పాలంటే ఓ చెంబు పట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోతారు. అట్లుంది. అంత పరిధిలో ఉన్నప్పుడు ఏం చర్యలు తీసుకున్నట్టు మీరు? ఎంత పారదర్శకత! ఏం పారదర్శకత! ఇప్పుడు సన్నగిలుతుంది. నిజంగా చెప్తున్న మిత్రులారా, ఇది ఖచ్చితంగా ఇప్పుడు హైడ్రా అనే సంస్థ మెల్లిమెల్లిగా వేగం తగ్గుతుంది. మెల్లిమెల్లిగా వేగం తగ్గుతుంది. రంగనాథ్ కమిషనర్ ఏదైతే రంగనాథ్ ఉన్నారో ఆయన మీద ఒత్తిళ్ళు అవసరం లేదు. నేను చెప్పాను కదా, మీరు చేశారు కదా, ఇప్పుడు కొద్దిగా ఎలాగో అలాగా మెల్లిమెల్లిగా దీని మీద పునరాలోచిస్తాము. సామాన్యులు కూడా ఉన్నారు కదా, ఎందుకంటే పోయేటి మిగతా మనవలే కూడా కలుస్తున్నాయి కాబట్టి, మనది లేకపోతే దున్నుకుంటూ పోవడమే, మన అడ్డొస్తున్నాయి కాబట్టి జర ఆగాల్సి వస్తుంది. ఖచ్చితంగా వేగం తగ్గుతుంది. ఆ వేగం తగ్గిందంటే మీరు అనుమానించాల్సిందే తెలంగాణ ప్రజలు, ఇది ఎక్కడి దాకా పోతుంది అనేది. అయితే ఇక్కడ మనం తిరుపతి రెడ్డికి నోటీసులు అయితే ఇచ్చిర్రు. మరి అది కూడా దానితో పాటు 200 ఇళ్ళకు పైగా ఉన్నాయి అక్కడ. మరి అవి చూడాలి, మరి యాక్షన్ ఎంత స్పీడ్గా జరుగుతుంది. ఎందుకంటే నార్మల్ మధ్యతరగతి ప్రజల ఇల్లులు కాదు కదా, వచ్చి బుల్డోజర్ వచ్చి ధనామని కొట్టేనిక సామాను కూడా తీసుకునేంత సమయం ఇవ్వకుండా ఉండడానికి. అక్కడ మార్నార్ జిల్లాలో కూడా పూర్తి నోటీసులు ఇవ్వకుండానే కూల్చేసినట్ట. నోటీసులు ఇవ్వడం అనేది ప్రాథమికంగా వాళ్ళకు ఒక సూచన. వాళ్ళు అది కూడా ఇగ్నోర్ చేస్తే అప్పుడు కూల్చాలి, అప్పుడు యాక్షన్ స్ట్రైట్గా ఉండాలి. సరే, కమిషనర్ చెప్పినట్టు ఎఫ్టీఎల్ పరిధిలోనో బఫర్ జోన్ పరిధిలో ఉంటే, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా యాక్షనే, ఇంకా డైరెక్ట్ వేరే నో మెర్సీ అన్నట్టు చేశారు. మరి చూడాలి మరి ఎంతవరకు పోతుంది అనేది. అదే ఇక్కడ చూద్దాం ఒకసారి తిరుపతి రెడ్డికి సంబంధించి అది కూడా చూపిస్తా, విజువల్స్ కూడా చూపిస్తా మీకు. ప్రధానంగా 204 ఇల్లులు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల దుర్గం చెరువుకి సంబంధించిన చుట్టుపక్కల ఇల్లులందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. 30 రోజుల గడువు కూడా ఇచ్చారని కూడా సమాచారం వస్తుంది. 30 రోజులు గడువు ఇచ్చిన తర్వాత కూడా బంద్ చేస్తావేంటి? మరి ఎందుకు బంద్ చేస్తున్నా కెమెరా? పరిగెత్తుకుంటే ఎందుకు తీయకూడదు అక్కడ వీడియో? కంటోన్మెంట్ జోనా, సెక్టర్ 44 అమెరికాలో ఉన్నట్టు కాదు కదా. మొన్న కూడా కొండారెడ్డిపల్లిలో ఘటనలే చాలామంది విమర్శలు చేసిర్రు. ఏదో న్యూస్ వేరేలాగా ఇస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిరని. కానీ గుర్తుపెట్టుకోండి, జర్నలిజం పైన దాడి అంటే ఖచ్చితంగా సామాన్యుల దాకా కూడా వస్తుంది. మీరు పోయి అడిగిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇట్లనే ఈ విధంగానే చేస్తారు. ఆఫీస్ ముందు తీయడం ఏంటన్నా? ఇదంతా కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్ అని తెలిసింది. ఆ తర్వాత కాదు, ఒక్క నిమిషం, మీరు ఆపనికి లేదు మీడియాని, మీరు అలా ఆపనికి లేదని చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మనం ఇక్కడ చూడొచ్చు కూడా, వీళ్ళు చూడండి ఎంత మీడియా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారి కెమెరా ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? మీరు కెమెరా ఆఫ్ చేయొద్దు. మీరు చెప్పండి, మాట్లాడండి, సామరస్యంగా మాట్లాడండి. మహిళా జర్నలిస్టులను కూడా లేకుండా, మరి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మర్యాద లేకుండా అట్లా మీదికి వస్తే వాళ్ళు ఎంతో భయభ్రాంతులకు గురవుతారు. ఏ విధమైన సంస్కృతి ఇది? ఏ విధమైన సంస్కృతి? కొత్తగా ఏం నేర్పుతున్నారు? ఇన్ని రోజులు లేనిది తెలంగాణ రాష్ట్రంలో ఏం నేర్పుతున్నారు? వార్తల కవరేజ్కి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. పథకాలకు డప్పుని, మీ పథకాలకు డప్పు కొడదామా అంటే అవన్నీ సగమే అవుతున్నాయి. రుణమాఫీ సగమే, రైతు బంధు ఊసులేదు, పేరు మార్చి రైతు భరోసా ఇంతవరకు ఊసులేదు. స్ట్రైట్ పాయింటే కదా ఇది. రైతు బంధు ఊసే లేదు, రుణమాఫీ సగమే జరిగింది. అది మీ నాయకులే ఒప్పుకున్నారు, లెక్కలే తేలుస్తున్నాయి. మరి చూడాలి ఇంక ఎంతవరకు పోతుంది, ఇది ఎట్లయితుందో, ఈ హైడ్రా ఏందో, ఈ హైడ్రామాలు ఏందో. వైపు అక్కడ జ్వరాలు వస్తున్నాయి, డెంగీ జ్వరాలు వచ్చి విష జ్వరాలు, వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఆ ప్రభుత్వ ఆసుపత్రుల పేషెంట్లు పెరుగుతున్నారు. గురుకులాల విద్యార్థులకు దిక్కు ఇంకో బాధ. అది కూడా అది పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ ఒక చిన్న ఎపిసోడ్ చేస్తాము, చూద్దాం. మరి ఈ విధమైన చర్యలు నడుస్తూ ఉన్నాయి. మరి వారి పార్టీకి సంబంధించి లేదా సొంత సోదరులకు సంబంధించి హైడ్రా ఏ విధంగా ముందరికెళ్తుంది,
అలాగే ముందు ముందు హైడ్రా తగ్గుతుందా, తగ్గేది లే అని పోతుందా, మరి ఎట్లా పోతున్నాయి ఆలోచనలు, వన్ సైడే పోతుందా, కక్షపూరిత రాజకీయాలైనా కొందరు విమర్శిస్తున్నట్టు, లేదా పారదర్శకంగా ప్రభుత్వాన్ని నిజంగానే నడుపుతారా అనేది కూడా చూద్దాం, వేచి చూద్దాం.